హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అయితే నేను చికెన్తో పచ్చడి అయితే చేస్తున్నాను. 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నేను, బోన్లెస్ చికెన్. దీంట్లోకి మసాలా పొడిది 4 యాలక్కాయలు, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, చెక్క, మొగ్గ అవన్నీ తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే మనం ఉప్పు సాల్ట్ కొంచెం వేసి ఈ చికెన్కి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి కాసేపు. ఇప్పుడైతే మనం ఈ మసాలా దినుసులు అన్నీ వేసి వేపుకొని పొడి అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ అయితే ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఆ చికెన్ వేపుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడు చికెన్ అయితే వేస్తున్నాను. చికెన్ అయితే బాగా వేపుకోవాలి. నేనైతే ముందుగా వేపుకున్న మసాలా దినుసుల్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడైతే చికెన్లో వాటర్ అయితే వచ్చింది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే బాగా వేపుకోవాలి చికెన్ని. చూడండి ఫ్రెండ్స్, చికెన్ లో వాటర్ అయితే ఇంకిపోయింది. ఇప్పుడు ఆయిల్ తెలిపింది. ఈ ఆయిల్లోనే మనం చికెన్ ని బాగా ఎర్రగా వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే బాగా ఎర్రగా వేగిపోయింది. అలా వేపుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటది. అందుకని ఎర్రగా వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. అయితే మనం చికెన్ ని ఒక గిన్నెలో తీసేసుకున్నాం. ఇప్పుడైతే నేను అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, తెల్లగడ్డలు తొక్కువలు చేసినట్టు వేసుకొని బాగా వేపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే బాగా వేపుకోవాలి. కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. అప్పుడైతే పచ్చడి అనేది చెడిపోదు. కొంచెం వాసన పోయేంత వరకు అయితే వేయించుకోకూడదు. కొంచెం ఎరుపుగా వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలి మసాలా. అప్పుడే మనకి పచ్చడి అనేది బాగా టేస్ట్ వస్తుంది. మసాలా అయితే బాగా ఎర్రగైతే వేపేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఈ ముక్కలన్నీ ఆ మసాలా పట్టేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. నాకు నేను వేపుకున్న మసాలా దినుసుల పొడి ఇది. ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాను. అది కూడా బాగా వేయించుకోవాలి. ముక్కలకు పట్టేంత వరకు అయితే వేయించుకోవాలి మసాలా అంతా. ఇప్పుడైతే కారం కూడా కొంచెం వేస్తున్నాను. అలాగే కొంచెం కూడా వేస్తున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అన్నీ అయితే బాగా వేగిపోయాయి. ఒక గ్లాస్ చేసాకైతే ఎత్తి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే గిన్నెలోకి తీసుకుంటున్నాను. చివరిలో నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి ఫ్రెండ్స్. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. చికెన్ పచ్చడి 3 రోజుల తర్వాత అయితే టేస్ట్ గా ఉంటది. ఇప్పుడైతే మీకోసం నేనైతే ఒక ముక్క తీసుకొని తింటాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. 3వ రోజు కూడా మీకు ఇలాగే పచ్చడి అయితే మగ్గనిచ్చి ఆ టేస్ట్ అయితే చెప్తాను 3వ రోజు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ఈ చికెన్ పచ్చడి అనేది మీరు కూడా చేసుకొని టేస్ట్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్.